మనం లాగరిథమ్స్లో ఇప్పుడు సెకండ్ వీడియో చూస్తున్నాము. ఇంతకుముందు ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకసారి లాగ్ 1 వాల్యూ ఎప్పుడు కూడా జీరోనే. బేస్ అనేది పాజిటివ్ ఉండాలి అండ్ 1 కాకూడదు. అంటే ఇక్కడ కండిషన్స్ ఏంటి, మీకు బేసిక్ రూల్సే. సో లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ పాజిటివ్ వాల్యూ కాబట్టి బి పాజిటివ్ ఉండాలి అండ్ బేస్ ఎప్పుడు కూడా 1 కాకూడదు. సో రాసినా రాకపోయినా ఆ కండిషన్స్ మాత్రం కామన్. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ ఏ రెండు సేమ్ ఉన్నప్పుడు 1. నెక్స్ట్ లాగ్ బి బేస్ ఏ దానికి రివర్స్ అయింది, ఏ లాగ్ ఏ బేస్ బి రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ లాగ్ ఎంఎన్ ఫార్ములా లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్, బేస్ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే బేస్ రాస్తారు. నెక్స్ట్ లాగ్ ఆఫ్ ఎం బై ఎన్ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్, బేస్ ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి. అలాగే లాగ్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ రివర్స్ కూడా ఫార్ములా ఇచ్చేసుకోవాలి, లాగ్ ఆఫ్ ఎం బై ఎన్. అలాగే లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ లాగ్ ఆఫ్ ఎంఎన్ విత్ బేస్ బి. నెక్స్ట్ లాగ్ ఇక్కడ పైన చూడండి, ఎంకి పవర్ ఉంటే అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లాగ్ వస్తుంది. సో ఎన్ ఇంటూ లాగ్ ఎం బేసి. అదే పవర్ బేస్లో ఉందనుకోండి 1/n వస్తుంది. ఎన్ అనేది ఎంకి బదులు బికి పవర్ ఉంటే అప్పుడు ఏమొస్తుంది, 1/n ఇంటూ లాగ్ ఎం బేస్ బి అవుతుంది. నెక్స్ట్ లాగ్ ఎం బేస్ బి ఏం రాయొచ్చు, లాగ్ ఎం బై లాగ్ బి అని రాయొచ్చు. లాగ్ ఎం బై లాగ్ బి. బేస్ ఏం రాస్తాం అంటే సిచ్యువేషన్ బట్టి మనకి ఏం అవసరం అయితే అది రాస్తాం. సో ఇక్కడ బేస్ ఏ తీసుకున్నాం. సో ఇది రివర్స్ అయింది అనుకోండి, డినామినేటర్ రివర్స్ అయితే అది ఏంటి వద్దనుకోండి, రెస్పెక్ట్లు కదా. అంటే దాటి వెళ్ళిపోయింది అనుకోండి, లాగా బి బై ఏమవుతుంది, 1 లాగ్ ఏ బేస్ బి అవుతుంది. సో ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, బేస్ ఇది ఇంటర్చేంజ్ అయిపోతుంది కాబట్టి లాగ్ ఏ బేస్ బి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. లాగరిథమ్ బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ అయితే ఇది మొత్తం రిమూవ్ చేసేసి మనం ఏం రాయొచ్చు, ఎన్ అని రాసేయచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది పవర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏమొస్తుంది మీకు ఇప్పుడు లాగ్ 2/5, సో పవర్లోకి వెళ్ళిపోతుంది స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 3, సో 3 కూడా పవర్లోకి వెళ్ళిపోతే లాగ్ ఆఫ్ 25/8. సో ఇక్కడ 2, 5 ఉంది కాబట్టి దీన్ని కూడా ట్రై చేయండి 2 and 5లో రాయడానికి. అంటే 25 మనం ఏం రాయొచ్చు అంటే 5/2 క్యూబ్. సో 5 స్క్వేర్, ఓకే సారీ 5 స్క్వేర్ బై 2 క్యూబ్. సో నెక్స్ట్ ఇక్కడ పవర్ ఏముంది, 3 ఉంది. సో ఆ పవర్ కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి అది పవర్లోకి వెళ్ళిపోతుంది. సో మైనస్, సో దీన్ని రివర్స్ అయిపోయింది అనుకోండి, రివర్స్ అయిపోతే ఏమొస్తుంది అంటే నెగిటివ్ పాజిటివ్గా అయిపోతుంది. అంటే లాగ్ ఆఫ్ ఏ బై బి, లాగ్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు మైనస్ లాగ్ బి బై ఏ. లాగ్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు మైనస్ లాగ్ బి బై ఏ అవుతుంది. సో కాబట్టి ఇది రివర్స్ రాసేస్తే లాగ్, లేదంటే అలాగే ఉంచినా ఏం కాదు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. సో కాబట్టి డినామినేటర్ వస్తుంది. ఒకవేళ ప్లస్ ఉంటేనేమో అంత ప్రొడక్ట్ అవుతుంది, మైనస్ ఉందంటే డినామినేటర్లో వస్తుంది. అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అని రాస్తాం. అది లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏం రాస్తాం, లాగ్ ఆఫ్ ఏ బై బి రాస్తాం, అంటే డినామినేటర్ వస్తుంది. సో సరే చేయండి, మీ ఇష్టం, ఎట్లా ఇచ్చినా ఏం కాదు. సో అలాగే ఉంచేస్తున్నాను. సో 625 అంటే 5 పవర్ 4. నెక్స్ట్ 128, సో 2 పవర్ 7 వస్తుంది. సో దీని వాల్యూ కావాలి ఇప్పుడు. సో ప్లస్లో ఏమో ప్రొడక్ట్లో వచ్చేస్తుంది. సో ఇది ఏమొస్తుందంటే అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటేనేమో ఏం రాస్తారు, లాగ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ ఏబి అని రాస్తాం. సో ప్లస్ ఉంటే, ఒకవేళ మైనస్ లాగ్ సి కూడా ఉందనుకోండి అప్పుడు ఏం రాస్తాం, బై సి. ఏదైతే నెగిటివ్ ఉందో అది డినామినేటర్లోకి వస్తుంది. సో కాబట్టి ఈ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి లాగ్ ఆఫ్ 2/5 హోల్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఇదేంటి 5 స్క్వేర్ బై 2 క్యూబ్ హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇది మైనస్ ఉంది కాబట్టి అది డినామినేటర్లో 5 పవర్ 4 బై 2 పవర్ 7. సో అన్నీ 2, 5లో ఉన్నాయి కాబట్టి సో ఏం చేస్తున్నాం, దీన్ని 2 స్క్వేర్ బై 5 స్క్వేర్. సో నెక్స్ట్ ఇది 5 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎంత, 5 పవర్ 6 బై 2 క్యూబ్ హోల్ క్యూబ్ అంటే ఎంత, 2 పవర్ 9. సో బై ఇది. సో ఇది రివర్స్ అయిపోయింది అనుకోండి, రివర్స్ అయితే ఏమొస్తుంది, 2 పవర్ 7 న్యూమీటర్కి వెళ్తే రివర్స్ అవుతుంది కదా, బై 5 పవర్ 4 వస్తుంది. సో ఫైనల్గా లాగ్ ఆఫ్, సో 2 చూడండి, 2కి పవర్స్ న్యూమీటర్ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 7 అంటే 2 పవర్ 9. నెక్స్ట్ 5 పవర్ 6 వస్తుంది ఇంటూ 5 పవర్ 6 బై డినామినేటర్లో కూడా 2 పవర్ 9 ఉంది. సో నెక్స్ట్ 5 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4 ఎంత, 5 పవర్ 6 సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో లాగ్ 1 వస్తుంది. సో లాగ్ 1 వాల్యూ ఎంత, 0.
నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 23ab అన్నాడు, దెన్ ప్రూవ్ దట్ అన్నాడు. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది, అక్కడ చూస్తే ఏ ప్లస్ బి ఉంది. సో ఏం చేస్తే అలా వస్తుందో ఆలోచించండి. సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 23ab, సో అక్కడ ఏ ప్లస్ బి ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే 2ab యాడ్ చేస్తున్నాను. 2ab యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ 2ab బోత్ సైడ్స్ యాడ్ చేస్తే రైట్ సైడ్ ఏమిటి 25ab వస్తుంది. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఇంటూ ఏబి. సో దీనివల్ల మనకి లాగ్ అప్లై చేస్తే అక్కడ మీకు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది కదా, సో ఇక్కడ ఏ ప్లస్ బి అనే టర్మ్ కనిపిస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే సో లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏంటి లాగ్ ఆఫ్ 25ab. సో ఇక్కడ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి సో 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇక్కడ లాగ్ ఏబిసి అంటే ఏంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి కదా. సో దీన్ని ఏం రాయొచ్చు, లాగ్ ఆఫ్ 25 ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని రాసేయచ్చు. నెక్స్ట్ 25 అంటే ఏంటి, 5 స్క్వేరే కదా, 25 అంటే 5 స్క్వేర్. సో దీన్ని ఏం రాయొచ్చు, 5 స్క్వేర్ అంటే 2 ఇంటూ లాగ్ 5 రాసేయచ్చు. 2 ఇంటూ లాగ్ 5 ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి వస్తుంది. నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసారు అనుకోండి, అక్కడ చూడండి. సో లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ వస్తుంది. సో 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ లాగ్ 5. సో మైనస్ అంటే ఏంటి ఇప్పుడు బై. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏంటి, లాగ్ ఆఫ్ ఏ బై బీనే కదా. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి వస్తుంది. ఇప్పుడు ఈ 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే మీకు ఈ 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు మీకు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 5 ఈక్వల్ టు ఏమొస్తుంది, 1/2 ఇంటూ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 81 ఉంది, 27 ఉంది, ఇక్కడ 3 ఉంది. అన్నిటినీ సేమ్ పవర్స్ సేమ్ బేసిస్లో రాయడానికి ట్రై చేద్దాం. అంటే 81ని మనం ఏం రాయొచ్చు, 3 పవర్ 4 అని రాయొచ్చు. సో 3 పవర్ 4. నెక్స్ట్ ఇక్కడ 1/లాగ్ ఏ బేస్ బి అంటే ఏం రాయొచ్చు మనం, లాగ్ బి బేస్ ఏ అని రాయొచ్చు కదా, లాగ్ బి బేస్ ఏ. కాబట్టి ఇక్కడ 1/, ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, రివర్స్ అయితే అప్పుడు ఇంటర్చేంజ్ అవుతాయి. 5 3 ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 5 పైకి వస్తుంది, బేస్లోకి 3 వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ 27 ఏం రాయొచ్చు, 3 క్యూబ్ పవర్ ఏంటి లాగ్. సో 36ని 9 ఇంటూ 4 రాయొచ్చు, బేస్ 9 ప్లస్ 3 పవర్ ఆఫ్. సో ఇది కూడా రివర్స్ అయిపోయింది అనుకోండి, 3 పవర్ 4. సో నెక్స్ట్ 1/, ఉంది న్యూమరేటర్లో చూడండి 4/, ఉంది. అది రివర్స్ అయితే ఏమవుతుంది, లాగ్ 9 బేస్ 7 అవుతుంది, లాగ్ 9 బేస్ 7. నెక్స్ట్ ఇది ఒక ఫార్ములా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఏ పవర్ ఎంఎన్ ఒకటి రాయొచ్చు, అలాగే ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అని కూడా రాయొచ్చు. సో దీని ఆన్సర్ కూడా ఎంత, ఏ పవర్ ఎంఎన్ఏ కదా. కాబట్టి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు మనం ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అని రాయొచ్చు. సో ఎందుకు అలా రాస్తున్నాం, ఇక్కడ అలాగే ఇంటర్చేంజ్ చేయొచ్చు, అంటే పవర్స్ని ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయొచ్చు. 3 పవర్ ఎందుకు రాస్తున్నాం ఇప్పుడు చూద్దాం, లాగ్ 5 బేస్ 3 హోల్ పవర్ 4. ఇలా రాయడం వల్ల మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటి, ఏ లాగ్ బి విత్ బేస్ ఏ, ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ రెండు సేమ్ అయిపోతే దాని వాల్యూ ఏమొస్తుంది, బి వస్తుంది. అలా ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ రెండు సేమ్ ఉంది కాబట్టి ఇదంతా ఏమవుతుంది, మీకు 5 వచ్చేస్తుంది. అందుకని అలా రాశాం. లాగ్ 36 బేస్ 9 ఉంది. సో దీన్ని ఇక్కడే మినిమం సింప్లిఫై చేసి అక్కడ డైరెక్ట్ రాసుకుందాం. సో లాగ్ 36. సో వీలైనంత వరకు 3 పవర్స్లో రాయడానికి రాయండి, ఎందుకంటే బేసిస్ అంతా 3 పవర్లో ఉంది కాబట్టి 3 పవర్లో 36ని ప్రజెంట్ అయితే రాయలేం, కానీ 9ని రాసేయచ్చుగా 3 స్క్వేర్ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేస్లో పవర్ ఉంటే ఏమొస్తుంది, 1/2 ఇంటూ లాగ్ 36 బేస్ 3 వస్తుంది. సో నెక్స్ట్ ఈ 1/2 అనేది ఏంటి, పవర్లోకి వెళ్ళిపోతుంది కదా. సో 1/2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ ఏది ఉందో అది పవర్లోకి వెళ్ళిపోతుంది, అంటే లాగ్ 36 పవర్ 1/2 బేస్ 3 వస్తుంది. లేదంటే ఇది అంతే, ఇక్కడ రాసేద్దాం, తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటి 3, సో పవర్స్ మల్టిప్లికేషన్ అవుతాయి. సో పవర్స్ మల్టిప్లికేషన్ ఇస్తే ఇక్కడ 3 ఉంది ఇంటూ దీని వాల్యూ. సో దీని వాల్యూ ఏంటి మనకి 1/2. సో ఇంటూ 1/2 అంటే 3 పవర్. సో 3 ఇంటూ ఇది అంటే ఎంత వస్తుంది, 3/2 లాగ్ 36 బేస్ 3 వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ దీన్ని
సో లాగ్ 7 బేస్ 9, లాగ్ 7 బేస్ 9 ఏం రాయొచ్చు? సో 3 పవర్స్లో రాయడానికంటే బేస్ని అయితే రాయొచ్చు. సో 3 స్క్వేర్ రాస్తే అప్పుడు ఏంటి 1/2 ఇంటూ లాగ్ 7 విత్ బేస్ 3. కాబట్టి దీని 3 పవర్ ఆఫ్, సో ఏంటి పవర్స్ ఇక్కడ m ఇంటూ ఇది, సో 4 ఇంటూ, సో ఎంత దాని వాల్యూ ఎంత? లాగ్ 7 బేస్ 9 వాల్యూ 1/2 ఇంటూ, సో 1/2 ఇంటూ లాగ్ 7 బేస్ 3. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రిమూవ్ అయిపోయి మీకు 5 పవర్ 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఉందో లాగరిథం బేస్ కూడా అదే ఉంది, కానీ లాగ్ బిఫోర్ ఏం కోఎఫిషియంట్స్ ఉండకూడదు. ఈ ఫార్ములా ఇచ్చేయాలంటే మనకి ఏంటి ఏ లాగ్ బేస్ ఏ బి అంటే ఏంటి బి అని రాయొచ్చు. అదే ఇక్కడ కోఎఫిషియంట్ ఉంటే రాయడానికి కుదరదు, కోఎఫిషియంట్ ఉంటే రాయడానికి కుదరదు. మరి కోఎఫిషియంట్ ఉంటే ఏం చేయాలి? అప్పుడు కోఎఫిషియంట్ ఉంటే ఏ, సో లాగ్ ఈ కోఎఫిషియంట్ని ఇందులో తీసుకెళ్ళిపోండి, ఏమొస్తుంది అప్పుడు బి పవర్ కే విత్ బేస్ ఏ వస్తుంది. అప్పుడు లాగరిథం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ కాబట్టి బి పవర్ కే వస్తుంది. సో అలాగే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 3 పవర్ లాగ్ ఇది ఇక్కడ వెళ్ళిపోతే 36కి పవర్ ఎంత 3/2 బేస్ 3. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 2, సో 3 పవర్ ఆఫ్ లాగ్, సో 2 అనేది కోఎఫిషియంట్లో ఉంది కాబట్టి అది ఏమవుతుంది 7 స్క్వేర్ విత్ బేస్ 3, 7 స్క్వేర్ విత్ బేస్ 3 వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ సేమ్, ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగరిథం బేస్ రెండు సేమ్ కాబట్టి లాగ్ రిమూవ్ చేసేయచ్చు. ఇది 5 పవర్ 4, నెక్స్ట్ ఇది 36 పవర్ 3/2, నెక్స్ట్ ఇది ఏంటి 7 స్క్వేర్. సో 5 పవర్ 4 అంటే 625, నెక్స్ట్ దీని 36 పవర్ 3/2, 36 పవర్ 3/2 అంటే రాయొచ్చు 36 పవర్ 1/2 హోల్ క్యూబ్. సో 36 రూట్ 36 అంటే 6, 6 క్యూబ్ 216 ప్లస్ 7 స్క్వేర్ ఎంత 49. సో ఇది యాడ్ చేసేసేయండి, సో 810 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ రెండు లాగ్స్ ఉన్నాయి, ఫస్ట్ లాగ్ రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ లాగ్ రిమూవ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకి ఫార్ములా తెలుసు, లా ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎం. సో లాగ్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం అని వస్తుంది. సో ఇక్కడ ఇది మొత్తాన్ని మనం ఎక్స్ అనుకుంటే, సో అప్పుడు బేస్ ఏంటి 1/2 కాబట్టి ఏమొస్తుంది లాగ్ రిమూవ్ చేసేస్తే 1/2 పవర్, సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంది ఎం అంటే ఎంత 1 ఈక్వల్ టు, సో లాగ్ √2x బేస్ 2 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ లాగ్ రిమూవ్ చేసేసారనుకోండి, ఈ బేస్ మళ్ళీ ఏమొస్తుంది √2x ఈక్వల్ టు, సో బేస్ ఏంటి 2 పవర్, సో ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 1/2. సో 2 పవర్ ఆఫ్ 1/2 అంటే ఏంటి √2. సో √2x ఈక్వల్ టు √2 క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది బోత్ సైడ్స్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం, సాల్వ్ ది ఈక్వేషన్ అన్నాడు. సో ఇక్కడ లాగ్ లోపల ఇంకో లాగ్ ఉంది, ఇక్కడ లా ఎక్స్ బేస్డ్ ఉంది, ఇక్కడ కూడా లా ఎక్స్ బేస్డ్ ఉంది. సో క్వశ్చన్లో కొద్దిగా కాంప్లికేషన్ తగ్గించడానికి సో లా ఎక్స్ బేస్డ్ని టీ అనుకుంటున్నాను. సో ఎక్కువ లాగ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈక్వల్ టు టీ రెండిట్లో ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి సో ఓన్లీ ఇంతకుముందు ఈ పార్ట్ లేకపోతే అప్పుడు ఇంతకుముందు లాగా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఒక్కొక్క లాగ్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ లాగ్ ఉంది, సో రెండిట్లో కూడా ఇక్కడ డిఫరెంట్ బేస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన లాగ్ లోపల లా ఎక్స్ బేస్డ్ ఉంది. సో దాన్ని మనం టీ అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది 2 లాగ్, సో లా ఎక్స్ బేస్డ్ అంటే ఏంటి టీ, నెక్స్ట్ ఇక్కడ లాగరిథం బేస్ ఎంత 2, నెక్స్ట్ ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ కూడా బేస్ 2 ఉంటే బాగుంటుంది. సో 1/2ని ఏం రాయొచ్చు 2 పవర్ -1 అని రాయొచ్చు. సో 2 పవర్ -1 బేస్లో పవర్ ఉంటే మనం ఏం రాస్తాం, బేస్లో పవర్ n ఉంటే 1/n అని రాస్తాం. కాబట్టి ఇక్కడ బేస్లో 2 పవర్ -1 కాబట్టి సో అదేమొస్తుంది ప్లస్ 1/n. n అంటే ఎంత ఇక్కడ 2 పవర్ -1 కదా, n అంటే ఏంటి 2 పవర్ -1, సో 1/-1 అంటే ఏమొస్తుంది మైనస్. నెక్స్ట్ లాగ్, సో బేస్ 2, నెక్స్ట్ 3/2 లా ఎక్స్ బేస్ 2ని మనం ఏమనుకున్నాం టీ అనుకున్నాం ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే లాగ్ కోఎఫిషియంట్ ఉందో అది పవర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఏమొస్తుంది లాగ్ టీ స్క్వేర్ బేస్ 2
నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ లాగ్ 3/2 ప్లస్ టీ బేస్ 2 ఈక్వల్ టు 1. ఇప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి టైప్లో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, దీన్ని లాగ్ ఆఫ్ ఏ బై బి అని రాయొచ్చు. సో లాగ్ ఆఫ్ టీ స్క్వేర్ బై, సో ఇక్కడ ఏంది 3/2 ప్లస్ టీ. సో దాన్ని ఎల్సిఎం చేసేస్తే ఏమొస్తుంది సార్, నెక్స్ట్ స్టెప్లో రాసేసుకుందాం. సో 3/2 ప్లస్ టీ బేస్ 2 ఈక్వల్ టు ఏంటి 1. సో నెక్స్ట్ ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేయచ్చు కాబట్టి టీ స్క్వేర్ బై 3/2 ప్లస్ టీ ఈక్వల్ టు 2 పవర్ 1 2. సో నెక్స్ట్ డినామినేటర్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, సో ఎల్సిఎం చేయకుండా అయిపోతుంది ఇక్కడ. సో టీ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది రైట్ సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది, 2 ఇంటూ 3/2 ఎంత 3, నెక్స్ట్ 2 ఇంటూ టీ. సో ఇంతకుముందు ఎల్సిఎం చేయకపోయింది, బెటర్ అయింది అంటే వేస్ట్ అనవసరంగా. సో మల్టిప్లికేషన్ లేకుండానే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, టీ స్క్వేర్ 2t లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2t మైనస్ 3 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసేస్తే t మైనస్ 3 ఇంటూ టీ ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. అప్పుడు t ఈక్వల్ టు 3r మైనస్ 1. మరి t అంటే ఏంటి, ఇక్కడ t అంటే ఏంటి, లాగ్ ఎక్స్ బేస్ 2 కాబట్టి t మీన్స్ లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు 3r మైనస్ 1. సో దీని నుంచి x ఈక్వల్ టు ఏమొస్తుంది 2 పవర్ 3 r 2 పవర్ మైనస్ 1. సో x ఈక్వల్ టు 8r 2 పవర్ మైనస్ 1 అంటే ఎంత 1/2. సో x వాల్యూ 8 అండ్ 1/2 వచ్చింది. సో ఇక్కడ వెరిఫై చేద్దాం అంటే యాక్చువల్గా ఏంటంటే డొమైన్ కనుక్కొని చేయాలి, మనం డొమైన్ కనుక్కోలేదు. సో అదంతా వేరే చాప్టర్లో వస్తుంది, సో కొద్దిగా కష్టం అవుతుందని చెప్పలేదు. అయినా కూడా డొమైన్ ఎలా చేయాలో చెప్తాను తర్వాత ప్రాబ్లమ్స్లో. సో లేదంటే ఈ ప్రాబ్లం కూడా డొమైన్ చెప్తాను ఎలా చేయాలనేది. సో ఇక డొమైన్ కనుక్కోకుండా చేసినప్పుడు ఆన్సర్ వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. సో కాని వాల్యూ కూడా ఆన్సర్లో లేనిది కూడా వాల్యూ రావచ్చు. డొమైన్ కనుక్కుంటే ఆ ప్రాబ్లం ఉండదు. మరి డొమైన్ కనుక్కోకుండా చేసినప్పుడు ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 1/2. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 1/2 రాశారనుకోండి, టీ ఈక్వల్ టు ఏంటి లాగ్ ఎక్స్ బేస్ 2 కదా. సో ఎక్స్ వాల్యూ 1/2 రాస్తే లాగ్ ఆఫ్ 1/2 బేస్ 2. సో ఏమొస్తుంది 1/2 అంటే 2 పవర్ మైనస్ 1 కాబట్టి లాగ్ 2 పవర్ మైనస్ 1 బేస్ 2. సో ముందుకు వచ్చేస్తుంది అది లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో లాగ్ ఎక్స్ బేస్ 2 వాల్యూ -1, టీ వాల్యూ -1 వచ్చింది. సో అప్పుడు ఈ లాగ్ లోపల ఏమొచ్చింది, సో ఇది లాగ్ ఎక్స్ బేస్ 2 అనేది ఎక్కడుంది, ఒక లాగ్ లోపలే ఉంది కదా. ఈ లాగ్ ఎక్స్ బేస్ 2 అనేది ఒక లాగ్ లోపలే ఉంది, కానీ లాగ్ లోపల ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. సో లాగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి 1/2 అనేది ఆన్సర్ కాదు. కానీ అది వెరిఫై చేయాలి అనేది ఐడియా రావడం కష్టం. సో వెరిఫై చేయాల్సిందే. మరి వెరిఫై చేయకుండా చేయలేమా అంటే చేయొచ్చు. దానికంటే బిఫోర్ డొమైన్ కనుక్కొని చేయాలి. సో డొమైన్ అంటే కొద్దిగా కష్టం అయి ఉండొచ్చు, అంటే ఫంక్షన్స్లో నేర్చుకుంటారు, అక్కడ అలవాటైన తర్వాత మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు డిఫికల్ట్గా మీరు ఫీల్ అయితే పెద్ద ఇబ్బంది ఏం పడబాకండి. సో ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్నీ ఒకేసారి రావు, తర్వాత నేర్చుకుంటారు. సో చూడండి, డొమైన్ కనుక్కునేటప్పుడు ఇంతకుముందు మన బేసిక్ రూల్స్ ఫాలో అవుతాం. మనం ఇంతకుముందు లాగ్ డెఫినేషన్ ఏం చెప్పాము, లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అని చెప్పాం. సో అది గట్టిగా స్ట్రిక్ట్గా ఫాలో అయితే డొమైన్ వచ్చేస్తుంది. సో మీరు డొమైన్ గురించి ఎక్కువగా ఆలోచించబాకండి. సో స్ట్రిక్ట్గా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కొన్ని రూల్స్ చెప్పాను. లాగ్ ఎక్స్, సో నెక్స్ట్ బేస్ ఏ, ఇది సంథింగ్ వాల్యూ ఉంది. లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అని మనం మాట్లాడుకున్నాం. అంటే ఎక్స్ అనేది పాజిటివ్ ఉండాలి, ఏ కూడా పాజిటివ్ ఉండాలి. లాగర్థం డెఫినేషన్లో ఉంది, స్టార్టింగ్లోనే ఉంది చూసుకోండి. ఎక్స్ పాజిటివ్ ఉండాలి, ఏ కూడా పాజిటివ్ ఉండాలి, అండ్ బేస్ అనేది 1 కాకూడదు. బేస్ అనేది 1 కాకూడదు. ఈ రూల్స్ ఫాలో అయితే చాలు డొమైన్ వస్తుంది. సో డొమైన్ అంటే ఏంటో అనుకోబాకండి. ఎక్కడైతే డిఫైన్డ్ అవుతుందో ఆ వాల్యూస్ని డొమైన్ అంటాం. దాని గురించి ఎక్కువ మీరు డీప్గా ఫంక్షన్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఎక్కువ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో డొమైన్ కనుక్కోవాలంటే జస్ట్ ఈ రూల్స్ ఫాలో అవ్వండి, అలాగర్థం రూల్స్ ఫాలో అవ్వండి అంతే. సో ఇప్పుడు దీనికి డొమైన్ కనుక్కొని చేద్దాం. అంటే
వెరిఫికేషన్ పొరపాటున మీకు రాకపోవచ్చు, ఆన్సర్ వచ్చేసి టక్మని రాసేస్తారు, వెరిఫై చేయాలని ఐడియా రాకపోవచ్చు, రాదు కూడా అలవాటు లేకపోవడం వల్ల. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ముందే మీరు డొమైన్ కనుక్కుంటే ప్రాబ్లం ఉండదు. మరి డొమైన్ ఎలా కనుక్కుంటాం? లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, లాగ్ ఇదంతా ఒక లాగ్ లోపలే ఉంది కదా, కాబట్టి అది ఏం కావాలి? పాజిటివ్ కావాలి. కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ 2 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. నెక్స్ట్ బేస్ అనేది 1 కాకూడదు, ఇక్కడ 2 ఉంది కదా, 1 కాదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ కూడా బేస్ అనేది 1 కాకూడదు, 1 కాదు. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా అంతా ఏముంది, లాగ్ లోపల ఉంది కదా, ఇది కూడా ఏం కావాలి? ఇది మొత్తం కూడా మీకు పాజిటివ్ అవ్వాలి. రెండో పాయింట్. సో అదేంటి? 3/2 ప్లస్ log x base 2 greater than 0. సో ఇవి బేసిక్స్ రూల్స్. లాగ్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో బేస్ కూడా పాజిటివ్ ఉండాలి. బేస్ ఆల్రెడీ పాజిటివ్ అండ్ నాట్ ఈక్వల్ టు 1. 2 అండ్ 1/2 పాజిటివేగా అండ్ నాట్ ఈక్వల్ టు 1. కాబట్టి ఓన్లీ ఇది ఒకటి చెక్ చేస్తే చాలు. లాగ్ లోపల ఏదైతే ఉందో ఇన్సైడ్ దాన్ని మనం పాజిటివ్ తీసుకున్నాం, అంటే ఇది పాజిటివ్. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది కూడా మనం పాజిటివ్ తీసుకున్నాం. సో దీని నుంచి ఇప్పుడు ఏమొస్తుంది? లాగ్ రిమూవ్ చేస్తే సో ఇది కొద్దిగా ఇన్ఈక్వాలిటీ కూడా కొద్దిగా తెలియాలి. సో తర్వాత వీడియోస్లో మీకు ఇన్ఈక్వాలిటీ కవర్ చేస్తాను. ప్రజెంట్ అయితే అంటే డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఎక్స్ గ్రేటర్ దాన్, ఇందులో కొన్ని ట్విస్టులు ఉంటాయి. 2/0 అంటే మామూలుగా మనకు లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఏం రాసేవాళ్ళం మనం? సో ఎక్స్ ఈక్వల్ టు 2/0 అని రాసేవాళ్ళం. 2/0 ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి 2/0. సో గ్రేటర్ దాన్ ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ రాసాం, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ రాసాం. కానీ ఇందులో కొన్ని ట్విస్టులు ఉంటాయి. సో అది ఇప్పుడు బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడే, సరే ఇప్పుడు ఎక్కువ వద్దు, సో నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేసేస్తాను. బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడే, ఇది బిట్వీన్ 0 ఉన్నప్పుడు వేరే వస్తుంది, దాని గురించి తర్వాత చూసుకుందాం. ప్రజెంట్ అయితే సో ఇది రాసేయండి. అప్పుడు ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ 2/0 ఎంత? 1. సో ఇది ఒకటి. అలాగే దీని నుంచి కూడా ఇది కూడా పాజిటివ్ అవ్వాలి కదా, కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ 2 3/2 రైట్ సైడ్ వెళ్ళిపోతే -3/2. అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 2⁻³ సో ఎక్స్ గ్రేటర్ దాన్ 2⁻³ అంటే 2⁻³ హోల్ పవర్ 1/2. అంటే అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 2⁻³ అంటే ఎంత? 1/8. 1/8 రూట్ అంటే √1/8. సో అంటే ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ 1/2√2 వస్తుంది, 2√2. సో ఎక్స్ వాల్యూ ఏం కావాలి? ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే సో ఇది మోర్ దాన్ 1, ఇదేంటి? మోర్ దాన్ 1/2 2√2. సో నెంబర్ లైన్ తీసుకుంటే బెస్ట్. సో ఇంటర్సెక్షన్ ఎలా వస్తుందంటే, సో ఇక్కడ ఈ రెండింటిలో లీస్ట్ ఏంటి? 1 కంటే ఇది తక్కువ 1/2√2 కదా. సో 1/2√2. సో 1/2√2. నెక్స్ట్ ఇదేంటి? 1. రెండింటికి ఇంటర్సెక్షన్. సో దీని నుంచి ఏంటి? ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1/2√2 అంటే దీనికి రైట్ సైడ్, ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అంటే ఇది రైట్ సైడ్. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఫైనల్ ఆన్సర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఉండాలి. సో ఇది డొమైన్ కనుక్కోవడానికి ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చిన తర్వాత వచ్చిన ఆన్సరు ఆ డొమైన్లో ఉన్న వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. మరి ఇక్కడ డొమైన్ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి? ప్రాబ్లం చేసిన తర్వాత 8 అండ్ 1/2 వచ్చింది. 8 అనేది మోర్ దాన్ 1, ఓకే, కాబట్టి ఇది సాటిస్ఫై అయింది, డొమైన్లో ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తాం. 1/2 అనేది మోర్ దాన్ 1 లేదు కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయము, కాబట్టి 1/2 తీసుకోవద్దు. డొమైన్ కనుక్కోలేదు అంటే సో వచ్చిన ఆన్సరు కరెక్ట్ కాకపోవచ్చు. సో మరి అప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్స్ వెరిఫై చేయాలి. సో 8 కూడా వెరిఫై చేయాలి. నేను ఇక్కడ ఓన్లీ 1/2నే వెరిఫై చేశాను, మీరు 8 కూడా వెరిఫై చేయాలి, రెండు వెరిఫై చేయాలి. వచ్చిన ప్రతి వాల్యూ వెరిఫై చేయాలి. ఒకవేళ 4-5 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, ప్రతి వాల్యూ వెరిఫై చేయాలి. దానికంటే బెస్ట్ ముందే డొమైన్ కనుక్కుంటే ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ దగ్గర ప్రాబ్లం అయింది. సో నెక్స్ట్ వీడియోలో ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కవర్ అవుతుంది.